అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా సోదరి అయిన మణిజా ఇరానీ 1918 డిసెంబర్ 15వ తేదీన పూనా ససూన్ హాస్పిటల్లో జన్మించారు. మెహర్ బాబా సేవ కోసమే జన్మించి జీవితమంతా ఆయన సేవలో గడిపిన బాబా సోదరి మణిజా ధన్యురాలు. మణిజా జన్మించిన వెంటనే మొట్టమొదట ఆమెను ఎత్తుకుని ముద్దాడి అక్కును చేర్చుకున్నది బాబాయే. ఆమె పుట్టిన క్షణం నుండి ఆమె పూర్తిగా బాబాకు చెందినదైంది. సోదరి మణిజా అంటారు, మీరు బాబా వద్దకు ఎలా వచ్చారు అని ప్రశ్నిస్తే సోదరి మణిజా నవ్వుతూ, నేను బాబా వద్దకు రాలేదు, బాబా తానే నా వద్దకు వచ్చారు అని చెబుతూ ఉండేది. ఎన్నో జీవిత కాలాల ప్రేమ, తపన, సేవ మరియు దైవానుగ్రహం ఒక ఆత్మను అవతారునికి సోదరిగా జన్మించే భాగ్యానికి చేర్చుతుంది. అటువంటి స్థానాన్ని పొందగలిగింది సోదరి మణిజా. అంతటి భాగ్యశాలి అయిన ఆత్మ కాబట్టే బాబా ఆమెను రాబో జన్మలలో సద్గురువు అవుతుంది అని అన్నారు అవతార్ మెహర్ బాబా. బాబాతో కలిసి ఉండాలనే ఏకైక ఆశయంతో నేను పుట్టాను అంటారు సోదరి మణిజా. సోదరి మణిజా గురించి బాబా ఇలా అన్నారు, నా చెల్లెలు మణిజా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఆమె దేని గురించి ఆందోళన చెందదు. నాకు విధేయత చూపిస్తూ జీవిస్తూ ఉంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు నా కొరకే పనిచేస్తుంది. బాబా భగవంతుడు అని ఆమెకు తెలుసు. ఆమె బాబాను భగవంతునిగానే ప్రేమిస్తుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. సోదరి మణిజా గురించిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం మనందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాల నుండి లోతైన నిజాలు వెలికితీసి ఆకర్షణీయంగా మనకు వివరించి చెప్పడం, పెద్ద పెద్ద విషయాలను తేలికగా హాస్యాస్పదంగా చెప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అతి సామాన్యమైన విషయాన్ని కూడా అసామాన్యమైన దానిగా వివరించి ఆమె చెప్పే తీరు మెచ్చుకోక తప్పదు. సోదరి మణిజా హాస్యశీలి. అంతేకాదు, ఆమె మాటలలో చేతలలో చిలిపితనం తొంగి చూస్తూ ఉంటుంది. ఒక జోక్ కానీ హాస్యం కానీ ఆమె చెబుతుంటే ఆ చెప్పే తీరు, ఆమె హావభావాలు, ఆమె నటన అందరినీ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆమె మాటలలో చేతలలో ఎంతగా జీవకళ ఉట్టి పడుతుంది అంటే ఆమె సాన్నిధ్యంలో ఉంటే ఆమె మనసు ఎంత నిష్కలమైనదో ఇట్టే పసిగట్టగల మనం. సోదరి మణిజా కథలు కబుర్లు చెబుతూ ఉంటే దానిలోని మాధుర్యం సువాసనలు పదింతలుగా మారి మనం నిజంగానే మెహర్ బాబా వారి భౌతిక సన్నిధిలో ఉన్నామా అన్న భావన కలిగిస్తుంది. సోదరి మణిజాలో ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రాపంచిక తెలివితేటలు రెండు సరైన పాళ్లలో కలిసి ఉంటాయి. సోదరి మణిజా 13 ఏళ్ల వయస్సు రాగానే బాబా ఆమెను తన వద్దకు పిలుచుకున్నారు. షిరిన్మాయి అడ్డు చెప్పినా బాబా ఆమెను ఓదార్చి ఒప్పించి మణిని తన వద్దకు పిలుచుకుని తన ఆంతరంగిక పరివారంలోని ఒకరిగా మెహ్రాకు తోడుగా ఉంచి ఆమెతో సేవ చేయించుకున్నారు. మణిజా వివాహం చేసుకోకుండా ఉండిపోయి ఎక్కువ చదువుకోకున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులతో ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే ఫ్యామిలీ లెటర్స్ ఇంగ్లీష్లో రాసింది. ఆ విధంగా బాబాకు ఆయన ప్రేమికులకు వారధిగా నిలిచింది సోదరి మణిజా. అంతేగాక బాబా దేహత్యాగం చేసిన తర్వాత ట్రస్ట్కి 2వ చైర్మన్గా పనిచేసి ట్రస్ట్ వ్యవహారాలను నిర్వహించింది. మెహ్రాజాద్లో మెహ్రాకు తోడుగా ఉండడమే కాకుండా మెహ్రాజాద్ సందర్శకులకు అక్కడి మండలి హాలులో ఇరిచితో పాటు సోదరి మణిజా కూడా బాబా జీవితంలోని సంఘటనలను, బాబాతో గడిపిన వీరి జీవితంలోని మధురానుభూతులను ఉదహరించి కథలను కడురమ్యంగా వర్ణించి చెప్పేది.
మెహరాబాదు ఆశ్రమంలో వారు గడిపిన జీవితాల గురించి సోదరి మణిజ ఇలా చెప్పారు. యవ్వనంలో ఉన్న మేము మెహరాబాదు ఆశ్రమంలో అడుగుపెట్టాం. మాకు ఇవ్వబడిన శిక్షణ ఎలాంటిదంటే మా ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి చర్య మాది కాదు, బాబాదే. నీ జీవితంలో నీకు ఎక్కడా స్థానం లేదు. అది బాబాకు నచ్చినట్లే, బాబా కోరుకున్నట్లే, ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఉండవలసిందే. నీకంటూ ఏమీ లేదు కూడా. నీ అవసరాలు, కోరికలు, ఆలోచనలు, నీ కదలికలు నీవి కావు. మొత్తమన్నీ బాబావే. మేము బాబాతో ఉండగా మాకంటూ ఉన్నవి మా పేదరికం, పవిత్రత, విధేయత, సమర్పణ మాత్రమే. వేరే ఏదీ లేదు మా దగ్గర. అయినప్పటికీ మా జీవితాలు నిండుగానే ఉండేవి. నేను యుక్త వయసులో ఉన్నప్పటికీ ఏదో కావాలనే భావన కానీ, దేని కొరకైనా తపన కానీ లేవు. మా దృష్టంతా 24 గంటలు బాబాపైనే ఉండేది. మాకేదో లేదని మేమెప్పుడూ అనుకోలేదు. మేము చేస్తుంది ఏమిటని ఎప్పుడూ అనుమానం కూడా పడలేదు. ఏమీ లేకుండానే మేము నిండుగా ఉండేవారం. మాయలో ఉన్నప్పుడు మాత్రం కావలసినవి అన్నీ ఉన్నా కూడా అసంతృప్తే మిగులుతుంది కదా. మేము బాబా వద్ద ఉండడానికి వచ్చింది దేనికోసమో కాదు, ఒక్క బాబాతో ఆయన సాన్నిధ్యంలో గడపడానికే. అదే మాకు కావలసింది. అందుకే పరిపూర్ణ విధేయత, పవిత్రత, పేదరికం అన్నిటినీ అంగీకరించాం. బాబా సంతోషమే మా సంతోషం. బాబా ఫలానా పని చెయ్యండి అంటే ఆ పని చేసేయడమే. మేము చేసే ప్రతి పని ధ్యానంతో సమానమే. ఎందుకంటే ఆ పని చేయమన్నది బాబాయే కదా అన్నారు సోదరి మణిజ. కాబట్టి బాబా ఆదేశించిన ఆజ్ఞ మేరకే ఆ పని చేస్తున్నాం మేం. మా మనసులు ఎప్పుడూ బాబా ఆలోచనలతోనే నిండి ఉండేవి. బాబా ఇది చేయమన్నారు, బాబా వచ్చే వేళయింది, నేను ఆ పని చేయడం మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి అనుకుంటూ నిరంతరం అద్భుతమైన ధ్యానంలో గడిపేవారం మేమంతా. అది ఎలా ఉండేదంటే, ఉదాహరణకి మోళీ చేసేవాడు తాడుపై నడవడం వంటిది. కుడి ఎడమలకు చూడకుండా నేరుగా చూసుకుంటూ జాసంతా తాడుపైన ఉంచి ముందుకు సాగడం వంటిది. అలాగే తెరిచి ఉంచిన గొడుగు ఊచలన్నీ ఎలాగైతే ఒకే కేంద్రానికి కలిసి ఉంటాయో అలా ఒకరి దృష్టి మరొకరిపై కాకుండా అందరి దృష్టి బాబాపైనే ఉండేది అన్నారు సోదరి మణిజ. బాబా ఒకసారి మమ్మల్ని ఇలా అడిగారు, ఇప్పుడే చనిపోవడానికి ఎవరు రెడీ అని అడిగారు. చాలామంది చేతులెత్తారు. అప్పుడు బాబా అన్నారు, చావడం చాలా సులభం, ఒక్క క్షణం చాలు. కానీ నా కోసం జీవించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి క్షణం చస్తూ జీవించాలి అన్నారు మేహర్ బాబా అని తెలియజేశారు సోదరి మణిజ. ఈ సందర్భంగా సోదరి మణిజ చెప్పిన ఒక అద్భుత విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. మనం తండ్రి, ప్రభు అని పిలవగానే పలికే ప్రియతముడు మన మేహరు ప్రభు. మణిజ అంటారు, నీవు పిలవగానే నేను నీ వద్దనే ఉన్నాను అని బదులు పలుకుతాడు మేహర్ బాబా. దానికి కావలసింది ఆ పిలుపు ఆ హృదయాంతరాలలో నుండి రావడం. అలా హృదయ లోతుల నుండి పిలుపు వచ్చిన మరుక్షణం ఆయన పరుగు పరుగున నీ వద్దకు వస్తాడు. ఎలా అంటే గజేంద్రుని రక్షించడానికి విష్ణుమూర్తి వచ్చినట్లు వచ్చేస్తాడు. బాబాను నీకు నచ్చిన విధంగా పిలవండి. మీ హృదయం ఏ విధంగా పిలవాలని కోరుకుంటోందో ఆ విధంగా పిలవండి. ఆయన మన ప్రియతముడు. ప్రేమతో ఆయనను ఏ విధంగా పిలిచినా పర్వాలేదు. ఆ పిలుపు మీ హృదయాంతరాలలో నుండి రావాలి. అది ఆయన తప్పక వినిపించుకుంటాడు, బదులు పలుకుతాడు. మీరు పిలుస్తున్నట్లు ఆయనకు తప్పక తెలుస్తుంది అన్నారు సోదరి మణిజ. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను బాబాను హృదయపూర్వకంగా పిలిస్తే ఆయన తప్పక మీ వద్దకు వచ్చి ఆదుకుంటాడు. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అన్నారు సోదరి మణిజ. అంతేకాక మీరు చెయ్యవలసిన మరొక ముఖ్య విషయం కూడా ఉంది అన్నారు. అదేంటంటే
మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఆయనతో ఆంతరంగికంగా సంబంధం కలిగి ఉండాలి అన్నారు సోదరి మణిజా. అంతేకాక మెహర్ బాబాతో ఆంతరంగికంగా ఎలా ఉండాలో కూడా సోదరి మణిజా తెలియజేశారు. ఏ విధంగా అయితే ఎదుటి వారితో మనం మాట్లాడేటప్పుడు మన మాటలు, మనం వారితో మాట్లాడే మాటలు వినబడడానికి టెలిఫోన్ తీగ ఎలా అవసరమవుతుందో, అదేవిధంగా బాబా భౌతికంగా మనతో లేకపోయినప్పటికీ మనం ఆయనతో మాట్లాడగలగడానికి ఆంతరంగికంగా మనం ఆయనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే మన మనస్సు, హృదయం ఆయనతో గట్టిగా ముడిపడి ఉండాలి. ఆ లింకు బ్రేకు లేకుండా చూసుకునే బాధ్యత మనదే. ప్రయత్నపూర్వకంగా మనమే ఆయనతో లింకు భద్రతరంగా ఉండేటట్టు చూసుకోవాలి అన్నారు సోదరి మణిజా. అలా నిండు హృదయంతో బాబాను ప్రేమిస్తూ ఆయన సంతోషానికే ప్రాముఖ్యతనిస్తూ పరిపూర్ణ విధేయత చూపుతూ తన జీవితం సర్వస్వం బాబాయే అనుకుని జీవించిన ధన్యజీవి మణిజా ఇరానీ. బాబా కోసమే జీవించి తన జీవితమంతా అవతారిణి సన్నిధానంలోనే గడిపిన అదృష్ట భాగ్యశాలి. అంతేకాదు తన మాటల ద్వారా అవతార పురుషుని సాన్నిధ్యాన్ని ప్రేమికులకు పంచి ఇవ్వగల అదృష్టం ఆమె సొంతం. వర్తమాన బాబా ప్రేమికులకే కాక భవిష్యత్ తరాల వారు ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొందుతారు. అలా దైవీ మానవుడైన తన సోదరుడైన మెహర్ బాబా ప్రేమకు పాత్రురాలైంది మన సోదరి మణిజా ఇరానీ.